ఏవియేషన్ ఫ్యూయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ అంటే ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయల్ స్టోరేజ్, పైప్‌లైన్స్ అండ్ ఫ్యూయలింగ్ సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. ఎయిర్‌పోర్ట్ అండ్ ఫ్యూయల్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి మనీ రైజ్ చేసి జెట్ ఫ్యూయల్ సప్లై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. ఎగ్జాంపుల్ కంపెనీస్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. ఎగ్జాంపుల్ ఎయిర్‌పోర్ట్: ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సింపుల్‌గా చెప్పాలంటే ఇన్వెస్టర్ బాండ్ కొన్నాడు. కంపెనీ ఆ మనీని ఎయిర్‌పోర్ట్ ఫ్యూయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఎయిర్‌లైన్స్ ఫ్యూయల్ కొనుగోలు చేస్తాయి. ఆ ఫ్యూయల్ సేల్స్ నుండి కంపెనీ రెవెన్యూ ఎర్న్ చేస్తుంది. ఆ రెవెన్యూ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. మనీ ఎక్కడ యూజ్ చేస్తారు? జెట్ ఫ్యూయల్ స్టోరేజ్ ట్యాంక్స్, ఫ్యూయల్ పైప్‌లైన్స్ ఇన్సైడ్ ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌క్రాఫ్ట్ రీఫ్యూయలింగ్ ట్రక్స్, ఫ్యూయల్ పంపింగ్ స్టేషన్స్, ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్: ప్లేన్ టేక్ ఆఫ్ ముందు జెట్ ఫ్యూయల్ ఫిల్ చేయాలి. ఎయిర్‌పోర్ట్‌లో ఈ సిస్టమ్స్ లేకపోతే ప్లేన్ ఫ్లై అవ్వడం పాసిబుల్ కాదు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతో నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. డ్యూరేషన్ 5 to 12 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్ మెచ్యూరిటీస్: 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 6 to 9% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇయర్లీ లేదా హాఫ్ ఇయర్లీ ఉంటుంది. బాండ్ కొనడానికి 2 వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సీ బిఎస్ఈ లిమిటెడ్, కానీ కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్ఫామ్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్. చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్ఫామ్స్ ద్వారా డైరెక్ట్గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్గా, అన్ని బాండ్స్ ఎక్స్చేంజెస్లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్: ఏవియేషన్ ఫ్యూయల్ డిమాండ్ స్టేబుల్గా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, రెగ్యులర్ ఇన్కమ్ పాసిబిలిటీ. ఏవియేషన్ సెక్టర్ గ్రోత్ బెనిఫిట్. డిసడ్వాంటేజెస్: ఫ్యూయల్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్, ఏవియేషన్ డిమాండ్ చేంజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కాస్ట్, కంపెనీ ఫైనాన్షియల్ రిస్క్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.